బండిని స్టాండ్లో పెట్టిపో. పాపం బండిని స్టాండ్లో పెట్టకుండా పోయిండు, ఏడ్చుకుంటూ పోయిండు. ఏమైందో ఏందో మళ్ళా. ఎంతసేపు వెయిట్ చేయమంటారమ్మా? ఎంతసేపు? పేషెంట్ సీరియస్ కండిషన్లో ఉందని చెప్పాం కదా. అదండి సిస్టర్, ఒక 5 minutes ఇవ్వండి. నీకు అర్థమవుతుందా అమ్మా? 5 minutes ఇవ్వడానికి ఇదేమన్నా నా చేతిలో ఉందా అమ్మా? పేషెంట్ కండిషన్ బాగాలేదని చెప్తే హే, ఎందుకు వచ్చావు? నీకు అనవసరం, పక్కకు జరుగు. సిస్టర్ చెప్పండి సిస్టర్, మనసు ఎట్లుంది? ఏమైంది? బిడ్డకి ఏమైనా అయిందా? అంత మంచిగానే ఉంది కదా. చూడండి బాబు, చెప్పినాం కదా, ఎన్నిసార్లు చెప్పాలి? కండిషన్ బాగాలేదు, బ్లడ్ చాలా అర్జెంట్గా కావాలి. ఈ ఆపరేషన్ చేయకపోతే ఇంకా మేము ఏం చెప్పలేము. మా డాక్టర్ అప్పటి నుంచి తీసుకొచ్చిన అడుగుతాను. మళ్ళీ మా డాక్టర్ కూడా పోయిందంటే ఇంకా మీకేం ఏం హెల్ప్ చేయలేము, ఏం చెప్పలేము. అయ్యో అట్లా అనకండి. పేషెంట్ ఏడా? మానస్ ఏడా? ఆడ రూమ్లో పడిపోబెట్టినాం. ఆపరేషన్ థియేటర్లో లేదా? ఫస్ట్ బ్లడ్ కావాలి, బ్లడ్ ఇస్తే ఆపరేషన్ థియేటర్కి తీసుకుపోతాం. ఇప్పుడు దాకా ఆపరేషన్ జరుగుతుంది, ఒక ఆపరేషన్ జరుగుతుంది. నాకు పేషెంట్ దగ్గర తీసుకోరా? అరే టైం పాస్ ఏం చేస్తాను మీరు? టైం పాస్ ఏం చేస్తారా? నాకు అర్థం కావట్లే. బ్లడ్ కావాలన్నాను కదా, నేను బ్లడ్ తీసుకొస్తాను, లేకపోతే పోండి. అరే అమ్మా, నేను బ్లడ్ తీసుకొచ్చినా, టెన్షన్ ఎందుకు పడతాను? నేను ఇస్తా బ్లడ్ పదా. ఇచ్చేట్రా బాబు. హే కిషోర్, ఆగు, వెయిట్. సి సంధ్య, నా దగ్గర ఇప్పుడు టైం లేదు, నేను నీతో తర్వాత మాట్లాడతా. అరే ఎక్కడికి వెళ్తున్నావు? హే సంధ్య, ఆగరా. చెప్పండి ఆంటీ. రే, మా అల్లుడు వచ్చినట్టు వచ్చిండు. మా అల్లుడేనా? ఎస్ ఆంటీ, కిషోరి వచ్చిండు. అగో కిషోర్ ఇట్లా వచ్చిండే. ఎవరు చెప్పింది కిషోర్కి? ఎందుకు వచ్చిండంట ఇప్పుడు? అరే మమ్మీ, కిషోర్ బ్లడ్ ఇవ్వడానికి వచ్చిండు అనుకుంటా. అనుకుంటే కన్ఫర్మ్ తెలీదా? అనుకుంటే బ్లడ్ ఇవ్వడానికి వచ్చిందా? నిజంగానేనా? ఏమో ఆంటీ, బ్లడ్ ఇస్తాను నేను అని వెళ్ళిపోయిండు. బ్లడ్ ఇస్తున్నాడా? మా అల్లుడు బ్లడ్ ఇస్తున్నాడా? అవునా ఆంటీ, బట్ ఏంటి మీరు ఇంత హ్యాపీగా ఎందుకు ఉన్నారు? ఇన్ని రోజులు రాని మనిషి ఇప్పుడు ఎందుకు వచ్చిండు? మానస ఫస్టే టెన్షన్లో ఉంది. కిషోర్ని చూసి ఇంకా తను టెన్షన్ పడుతుంది. ఆమెకు కాంప్లికేషన్స్ వస్తాయి. ఏ నువ్వు ఒకవే, నీకేం తెలుసు? కాంప్లికేషన్ కాదు, ఇప్పుడు రక్తం అవసరం మనకి. నీ పిచ్చిదానా? అవునరా, రక్తం కావాలి ఫస్ట్ మనకి. మా అల్లుడి కూడా సేమ్ రక్తమే. నా బిడ్డ ఏందో మా అల్లుడు కూడా సేమ్ రక్తమే. ఇయని నా బిడ్డ బ్రతుకుతుంది. నా బిడ్డ నా మనవాడు నా మనవరాళ్ళు బ్రతుకుతారు. మంచిగా అయింది, దేవుడి దయ వల్ల వచ్చిండు. చూసినావా, దేవుడి దగ్గరికి పోయి మొక్కుకుంటే చూసినావా అన్నీ నెరవేతాయి. అవును, అందుకే దేవుడి మీద నమ్మకం పెట్టుకోవాలి. నేను చెప్పినా కదా అంతా మంచిగా జరుగుతుందని. దేవుడికి మొక్కుని వచ్చినావు, చూసినావా, దేవుడు పంపించిండు, నీ అల్లుడిని పంపించిండు. అదే కదా, ఇన్ని సంవత్సరాలు రాని అల్లుడు ఇప్పుడు వచ్చిండు. ఇన్ని సంవత్సరాలు రాని అల్లుడు ఇప్పుడు వచ్చి మా మీద ఉపకారం చెప్తాడు. సరే ఇప్పుడు టెన్షన్ పడకు, మనం లోపల వెళ్ళి కండిషన్ ఏందో మాట్లాడుకుందా, ఎప్పుడు ఆపరేషన్ చెప్తారు ఏందనేది. అరే ఏమైందే నీకు? ఏమీ లేదు, ఆయన మొహం చూస్తే నాకు కోపం వస్తుంది. నీకెందుకే కోపం? నీకెందుకు కోపం? అవును, ఇన్ని రోజులు రాలేదు, మానసాన్ని టెన్షన్ పెట్టిండు, ఇప్పుడు వచ్చి పెద్ద ఇక్కడ నిల్చున్నాడు. నీకెందుకే వాళ్ళిద్దరి మధ్యలో? నీకెందుకు? ఐఎమ్ బెస్ట్ ఫ్రెండ్. మానసకి నేను బెస్ట్ ఫ్రెండ్. నాకు అవసరం. ఇన్ని డేస్ మానస బాధపడితే నేను ఉన్నాను, ఇతను లేడు. అరే మనకెందుకే, ఇప్పుడు ఇంత హెల్ప్ చేసిండు, ఇంత బ్లడ్ ఇచ్చినందుకే కదా ఆపరేషన్ జరుగుతుంది మానసకి. మన బ్లడ్ ఇవ్వకపోతే ఎటు నుంచి తీసుకొచ్చేవాళ్ళం? ఎట్లయినా మనకి హెల్ప్ చేసిండు కదా మన మానసకి ఎట్లాగో హెల్ప్ చేయాలి. బికాస్ మానస వైఫ్ కాబట్టి హెల్ప్ చేయాలి. అదిగో నువ్వే వైఫ్ అంటావు, నువ్వే మళ్ళా ఇట్లా అంటావు. వైఫ్ హస్బెండ్ అంటే ఇట్లానే ఉంటారు, మళ్ళా గొడవలు పడరా? ఏమైతుంది? తన బ్యాడ్ టైంలో లేడు, ఇప్పుడు ఎందుకు? గమ్మునుండును, ఏందో పెద్ద నీకేం తెలుసు? ఏమైందో ఏందో నీ భయమెత్తాంది. ఎందుకేమైతుంది? ఏం కాదు, మంచిగానే ఉంటుంది. కాదే ఇక ఏమో మళ్ళీ నాకు భయమెత్తాంది. దేనికి భయం అంటే ఆపరేషన్ మంచిగా జరుగుతుందా జరగదా ఏంది అట్లా అని. మానసకి మంచిగా ఉందా ఎట్లుంది ఏంది అని. అంతా మంచిగా జరుగుతుంది కానీ నువ్వు టెన్షన్ పడకు. కాదు ఇంతసేపు అయింది మళ్ళా ఇంకా ఏం చెప్తలే. అరే టైం పడదా అని? టైం పడుతుంది, ఆపరేషన్ అంటే చిన్న విషయమా అని, పెద్ద విషయం. నువ్వు టెన్షన్ పడకు. అరే పెద్ద విషయం, అందుకే కదా నీ భయం ఎత్తాంది నాకెందుకో.
ఎందుకు రంది పడతావే? ఇప్పుడు దాకా అంత మంచిగానే జరిగింది కదా, ఇప్పుడు కూడా మంచిగానే జరుగుతుంది. ఆగు సిస్టర్, అమ్మ అంత మంచిగానేనా? మా మానస మంచిగా ఉందా? అంత మంచిగా జరిగిందమ్మా, టెన్షన్ ఎందుకు తీసుకున్నాను? పుట్టిందా మా మనవడు? మా మనవరాలు ఎవరు పుట్టిండ్రు? పుట్టిందా? అవునమ్మా పుట్టిండ్రు. అంత క్షేమమేనా? మా మానస బిడ్డ మంచిగా ఉందా? మా మనవడు మా మనవరాలు అందరూ మంచిగానే ఉన్నారా? అవో అమ్మ అంత మంచిగానే ఉంది. అవునా? మరి ఎవరు పుట్టిండ్రు? బాబు పుట్టిందా, అమ్మాయి పుట్టిందా? అవన్నీ డాక్టర్ చెప్తాడు. జరగమ్మా జరగ. దారులండి, ఇప్పుడు పేషెంట్ బయటికి వస్తుందంట. దారులండి, అడవండి, రూమ్ కొండి, సపరేట్ రూమ్ ఇచ్చిండ్రు కదా, అక్కడ పోండి. పేషెంట్ని తీసుకొస్తాం, బేబీని కూడా తీసుకొస్తాం. సరే 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 సిస్టర్. హలో. చెప్పు సంధ్య. షట్ అప్ సంధ్య అని పిలవకు నన్ను. అరే ఏమైంది? ఏమీ కాలేదు, బట్ నువ్వు రూమ్కి వెళ్ళకు. ఏం మాట్లాడుతున్నావు సంధ్య నువ్వు? అవును, కరెక్ట్ మాట్లాడుతున్నా. నువ్వు రూమ్కి వెళ్ళి మానసాన్ని చూడకు, మానస బేబీని చూడకు. ప్లీజ్ సంధ్య, ఇప్పుడు ఎక్కువ చేస్తున్నావు నువ్వు. హలో, నేను ఎక్కువ చేయట్లేదు. నువ్వు ఎన్ని రోజులు మానసకి టెన్షన్ పెట్టి ఇప్పుడు వచ్చి ఏమి వాట్ యు వాంటెడ్ టు ప్రూవ్? షట్ అప్, ఇంకా ఏమీ మాట్లాడకు నువ్వు, అర్థమవుతుందా? హలో, మానసకి నువ్వు వచ్చిందని తెలిస్తే తను చాలా కోపపడుతుంది. తనకి నీ మొహం చూడాలని లేదు. నీకు చెప్పిందా? అవును. అయితే సరే, నేను మానస మోహన్ చూడడానికి రాలే, నా బిడ్డ మోహన్ చూడడానికి వచ్చిన. నా హక్కు నువ్వు ఆపలేవు, ఎవరు ఆపలేవు నన్ను. ఓరి షట్ అప్, నీ హక్కు ఏమీ లేదు, బయట ఉండు చెప్తున్నా. ఇక నువ్వు ఎక్కువ చెప్తున్నావు. ఇప్పుడు దాకిన్నా అని మళ్ళీ ఏది పడితే అది మాట్లాడి తింటానా? ఎవరు అసలు నువ్వు? అసలు హలో, నువ్వు ఎవరు? ఎవరు నువ్వు వచ్చినావు? ఎవరు పిలిచారు? ఇగో సంధ్య, మంచిగా శుభవార్త విన్నా, ఇప్పుడు నీతో కూడా పడుచుకోలేను నేను. ఇగో నాతో మాట్లాడకు, పక్కకు జరుపుకొని నన్ను. చెప్తున్నా, నువ్వు వెళ్తే బాగోదు. అరే నీ ప్రాబ్లం ఏంది? నేను వెళ్తే నీకేంది ప్రాబ్లం? నేను చూస్తే ఏమైతుంది నీకు? మానసకి తెలియకుండా నువ్వు చూడకూడదు బేబీని. కావాలి అంటే మానస నీ అడిగి ఆ తర్వాత ఓకే అంటే నేను పిలుస్తా. డాక్టర్ మేడం రావచ్చా? రాండమ్మా రండి. అమ్మా ముట్టుకోవద్దు. వావ్, సో క్యూట్ బేబీ. రామంటే ఇంతమంది వచ్చిండేమమ్మా? సరే సరే డాక్టర్ మేడం, సంతోషం అయ్యా. మేము ఈ మస్తు సంతోషంలో ఉన్నా కదా, అందుకు వచ్చినాం చుట్టానికి. కరెక్టే అమ్మా, కానీ ఇంతమంది ఉండొద్దు. ఇప్పుడే పుట్టిండు కదా, అందుకే జల్దీ జల్దీ వచ్చి చూసిపోవాలి. ముట్టద్దమ్మా, అప్పుడే ముట్టద్దు, సరేనా? సరే సరే డాక్టర్ మేడం. సరే, థ్యాంక్ యూ డాక్టర్ మేడం. డాక్టర్ మేడం థ్యాంక్ యూ ఎందుకమ్మా, థ్యాంక్ యూ ఎందుకు మాకు, కానీ ఇంతమంది మాత్రం ఉండద్దమ్మా. ఇద్దరిద్దరు ఉంటేనే మంచిది బేబీకి, మీ బిడ్డకి. డాక్టర్ మేడం, మా బిడ్డ ఎట్లుంది? కళ్ళు మూసుకొని ఉంది కదా, మరి ఏమన్నా అయింది? లేదమ్మా, పడుకొని ఉంది. ఇప్పుడే ఆపరేషన్ జరిగింది కదా, ఆమె కొంచెం మత్తులో ఉంటుంది. మత్తు ఇంజెక్షన్ ఇస్తామన్నమాట. జరంత అట్లా పడుకొని రెస్ట్ తీసుకొని. డాక్టర్ మేడం, మనవడల్లా? మనవడు శుభవార్త చెప్పిండ్రు. మంచిది డాక్టర్ మేడం, మా మనవాడు వచ్చినందుకు మీ అందరికీ సీరియల్ పంచుతాం. ఏడికి పోకుండ్రీ. వీడే ఉంటామ్మా, సీరియల్ తీసుకోకుండా ఏడికి పోతాం ఇంత మంచి శుభవార్త జరిగిన తర్వాత. సరే అమ్మ, నేను వెళ్తా, ఇంతమంది ఉండకుండ్రీ, సరేనా? డాక్టర్ మేడం, పేషెంట్ని కూడా లేపకండి, సరేనా? అయ్యా, మీ మనవాడిని చూసుకుంటుండ్రీ, ఏడితే గిట్ట అప్పుడు పిలుండ్రీ మన నర్సుల్ని. పేషెంట్ని లేపద్దు ఇప్పుడే. డాక్టర్ మేడం, దాయే చూడు, రాధిక చూడు, నా మనవాడు ఎంత మంచిగా ఉన్నాడు చూడుదా. అచ్చ మానస మొహమే, మొత్తం మానస మొహం దిద్ది వచ్చినట్టు వచ్చిండు కదా. ఎంత ముద్దుకున్నాడు, తెల్లగున్నాడు నా మనవాడు. చూడు ఎట్లా చెప్తాడు చూడు ఇప్పుడే. చూపొచ్చినట్టు ఎట్లా చెప్తాడు. సో క్యూట్, చాలా చాలా క్యూట్గా ఉన్నాడు. నా బంగారు కొండే ఎంత ముద్దుకున్నాడు. నా బంగారు కొండ దిష్టి తీయాలి నా మనవడిది. అంటే దిష్టి తీసుకుంటూనే ఉండాలి, అట్లా పుట్టిండు నీ మనవడు. మళ్ళా నా మనవడా మదాకా అవన్నీ సరే కానీ నేను ఇక పోయి ఇక మన మల్లిగండి తీసుకొస్తా, సీట్లు తీసుకొస్తా. సరే అండి, అట్లాగే అందరినీ చెప్పుండ్రీ, ఊర్లో అందరికీ చెప్పుండ్రీ మాకు మనవడు పుట్టిండని. ఆడు కూడా వంచేద్దాం, ఈడు కూడా వంచేద్దాం, ఎక్కువ తీసుకొచ్చండి. సరే సరే. అవును కానీ అల్లుడేడి? ఏమో అల్లుడి మనతోనే వస్తుండే కదా. ఆంటీ ఆయన బిజీ ఉన్నారు, బయటికి వెళ్ళిండు. అవునారా? సరే సరే.
Ole, 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 ole. So cute, baby. Hi, hello.